అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులలో అసంతృప్తి నెలకొందట. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో అధికారం చేజారడంతో ద్వితీయ శ్రేణి నాయకులే కాకుండా కార్యకర్తలు కూడా ఇప్పుడు అయోమయంలో పడిపోయారట. కనీసం ఎంపీ ఎన్నికల్లో నిన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆ 2 స్థానాలను ఒక్క స్థానమైనా దక్కించుకుంటామని అధిష్టాన వర్గం ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. కనీసం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటనున్నారా? ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం రానుందా? ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి పాలమూరు జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో జరిగిన ప్రతి ఎన్నికల్లో దాదాపు బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో బీఆర్ఎస్ నేతలు అయోమయంలో పడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అలంపూర్, గద్వాల అసెంబ్లీ స్థానాలని బీఆర్ఎస్ దక్కించుకోవడం, అందులోనూ గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో కేవలం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాత్రమే పార్టీలో కొనసాగుతున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండడంతో అన్ని గ్రామ పంచాయతీల్లో తమ మద్దతుదారులను గెలిపించుకున్నారు. మరోవైపు ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా అది బీఆర్ఎస్ వైపే ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ పూర్తి కాకపోవడం, రైతు రుణమాఫీ అందరూ రైతులకు కాకపోవడం, వర్షాలు విస్తారంగా కురుస్తున్న ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి నీళ్లు విడుదల చేసినా చేయకపోయినా వీటిపై మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులెవరూ ముందుకు రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ తీరును ఆశించిన స్థాయిలో ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ నాయకులు ముందుకు రావడం లేదని పార్టీ శ్రేణుల్లో ఒకంత నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. అడపాదడపా మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు మాత్రం పూర్తిగా వారి సొంత పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. నేతలు ప్రజల మధ్య ఉండకపోతే ఇబ్బందులు వస్తాయని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. బీఆర్ఎస్ మాజీలు ప్రజల పక్షాన నిలిచి పోరాడకుంటే ఆ పార్టీ పరిస్థితి మరింత దెబ్బతినే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ రెడ్డి పార్టీ ముఖ్య కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు. మరో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరంగానే ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్ అందరూ కలిసి హంగామా చేస్తూ ప్రజల మధ్య ఉండడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి చేదు అనుభవం ఎదురవడంతో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు నామమాత్రంగా వారి నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తున్నారనే టాక్ కార్యకర్తల్లో వినిపిస్తోంది. దీంతో కింది స్థాయి క్యాడర్ అంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గ్రామస్థాయిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ స్థానిక మాజీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో పార్టీ ఉనికిని కాపాడుకోలేకపోతోంది. ఈ జిల్లా నుండే ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇక్కడి కార్యకర్తలు కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ముందుండి పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో అధికార పార్టీ వేస్తున్న పాచికలో బీఆర్ఎస్ నేతలు చిక్కుకుంటున్నారనే టాక్ ఉంది. వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తున్నారా లేక ఏమన్నా ఆశించి ఇలా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై కుదేలైన గులాబీ పార్టీకి రాబోయే రోజులు గడ్డుకాలంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.
క్రమంలో పార్టీ అధిష్టానం దృష్టి సారించి మాజీలు ఇతర ముఖ్య నాయకులను పార్టీ కోసం రంగంలోకి దింపాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అంటున్నారు. లేదంటే ఉమ్మడి జిల్లాలో కారు పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారడం తథ్యం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ కలిసికట్టుగా ముందుకు నడిచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజల్లోకి వెళితే బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయని కార్యకర్తలు నాయకులు అంటున్నారు. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దీన్ని ఏ విధంగా చూస్తుందో.